अंतरगंग में धूमधाम से पंडित दीनदयाल उपाध्याय जयंती मनाई गई। प्रधानमंत्री मोदी जी के मां के नाम एक पेड़ अभियान के आह्वान पर देश सेवा की ही जीवन कार्य मानने वाले एकात्म मानववाद के सिद्धांतकार और अंत्योदय की प्रेरणा देने वाले महान नेता पंडित दीनदयाल उपाध्याय जी की 109वीं जयंती के अवसर पर बीजेपी राज्य इकाई के आह्वान पर अंतरगंग मंडल अध्यक्ष बोकुंडा और सुभाष के नेतृत्व में गोलीवाड़ा गांव में वृक्षारोपण कार्यक्रम आयोजित हुआ। मां के नाम एक पेड़ कार्यक्रम के तहत कार्यकर्ताओं ने इस महान पुरुष को शत कोटि नमन किया। इस अवसर पर वक्ताओं ने कहा कि कार्यकर्ताओं को उपाध्याय जी के द्वारा दिखाए गए मार्ग पर चलना चाहिए और हिंदू धर्म की रक्षा व समाज सेवा के लिए लगातार कार्य करना चाहिए। इस कार्यक्रम में बीजेपी मंडल अध्यक्ष बोकटुंडा सुभाष, मुख्य सचिव कोल्लूरी लक्ष्मण, मार प्रभाकर रेड्डी, श्रीनिवास दर्नी, रविंदर, नवीन समेत कई नेता और कार्यकर्ता मौजूद रहे। పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అంతర్గాం బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ఒక చెట్టు అనేటటువంటి ఒక కార్యక్రమము తీసుకోవడం జరిగింది। సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంతర్గాం మండలంలోని గోలివాడ గ్రామంలో చెట్టు నాటేటటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది। మరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు చూపెట్టినటువంటి బాటలో వారి యొక్క మార్గనిర్దేశనంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు పురుడు పోసుకున్న సంగతి ఈరోజు మన అందరికీ తెలిసిన విషయమే। అటువంటి మహానుభావులు చూపినటువంటి బాటలో ఈరోజు దేశం మొత్తం కాషాయమయం కావడానికి ఈరోజు దేశ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పని తెలియజేస్తూ అటువంటి యొక్క మహానుభావుల యొక్క ఆశయ సాధనలో మనందరం భాగస్వాములం కావాలని చెప్పని ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ సేవా పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా భారతదేశం మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సేవలను కొనియాడుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మన భారతదేశం నడుస్తూ ఉంది। 15వ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని ఈరోజు 4వ స్థానంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత మన ప్రధాని నరేంద్ర మోడీ గారిది। అదేవిధంగా మొన్నటికి మొన్న జిఎస్టీ తీసివేసి సామాన్య మధ్యతరగతి యొక్క రైతులు కానీ సామాన్య మధ్యతరగతి యొక్క ప్రజలకు భారం తగ్గించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు। కాబట్టి మన భారతదేశ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు। రేపు తెలంగాణలో కూడా తప్పకుండా కాషాయ జెండా ఎగరబోతా ఉంది అని చెప్పడానికి ఇటువంటి యొక్క కార్యక్రమాలు చేయడం నిదర్శనం। కాబట్టి అందరూ కూడా తప్పకుండా నరేంద్ర మోడీ గారు చూపెట్టినటువంటి మార్గంలో నడవాలని మరొకసారి పేరు పేరున కోరుకుంటా ఉన్నాం।